వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు నిన్న ప్రత్యేకంగా వెళ్ళి గవర్నర్ దంపతుల్ని కలవడం జరిగింది. ఎందుకు అంటే వాళ్ళు చెప్తున్న రీజన్ గవర్నర్కి ఆరోగ్యం బాగోలేదు, అందుకే వెళ్ళి పలకరించాము అని. అయితే గవర్నర్ గత 2-3 రోజుల క్రితం తిరుపతి వెళ్ళారు. ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు అని కూడా మనకు తెలుస్తుంది. మరి ఇంత సడన్గా బెంగళూరు నుంచి డైరెక్ట్గా వచ్చి గవర్నర్ దంపతులను కలవడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకంటే ఏపీలో లిక్కర్ కేసుకు సంబంధించి అరెస్టులు జరుగుతున్నాయి. నిన్న ఎవరినైతే అరెస్టు చేశారో వాళ్ళందరికీ సంబంధించి కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో త్వరలోనే అన్ని దారులు తాడేపల్లి ప్యాలెస్ని చూపిస్తున్న నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి గవర్నర్ దంపతుల్ని కలిశారా? ఇప్పుడు పరిణామాలు చూస్తూ ఉంటే ప్రధాన కారణం ఏంటి అనే విషయాల గురించి కూడా చుట్టూ చర్చ జరుగుతూ ఉన్నది. అయితే కనుక ఒక పక్కన ఆయన గతంలో గవర్నర్ వచ్చేసి సుప్రీంకోర్టు అడ్వకేట్గా కూడా పనిచేశారు. ఏమైనా సలహాలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా అని కూడా, తీసుకుంటారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. కానీ చెప్పే పరిస్థితి అయితే ఉండదు. కానీ గవర్నర్ని కలవడం అనేది ఒక పెద్ద ఆశ్చర్యంగా అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ కలవనటువంటి జగన్మోహన్ రెడ్డి సడన్గా వెళ్ళి కలవడాన్ని చూస్తే కనుక ఆశ్చర్యమే అనిపిస్తుంది. ఇంకా దాంతోపాటు ఈ లిక్కర్ కేసుకు సంబంధించి కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే అధినాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా కేసులు చుట్టూ ఇరుక్కునే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసి నేను సినిమా మొత్తం 2 గంటల 34 నిమిషాలు కూర్చుని చూశాను, సినిమా బాగాలేదు, ఫ్లాప్ అని చెప్పి ఆయన రివ్యూలు ఇస్తూ ఉన్నారు. మరోపక్క సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అరెస్ట్ ఉంటే ఉండొచ్చేమో అన్న విధంగా ఆయన మాట్లాడుతున్నారు. అంటే వైసీపీ నేతలు తల ఒక దారి ఎత్తుక్కుంటున్నట్లు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇవాళ డిబేట్ ప్రారంభించుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి స్టూడియోలో అంకం చౌదరి గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. అలాగే రజనీ గారు జనసేన అధికార ప్రతినిధి, ప్రముఖ అడ్వకేట్. అలాగే ఎస్పీ సాహెబ్ గారు టీడీపీ నాయకులు. అందరికీ నమస్తే అండి, గుడ్ మార్నింగ్. యా సార్, అంకం గారు గుడ్ మార్నింగ్. నమస్తే సార్. ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా వెళ్ళి గవర్నర్ గారిని కలవడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? ఎందుకంటే లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటికే రకరకాల వాదులు మనం చూస్తూ ఉన్నాము. త్వరలోనే అన్ని దారులు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వెళ్ళి ఆయన కలిసే అవకాశం ఏమైనా ఉందంటారు? కలిశారని చెప్పనుకోవచ్చు. భవన్ గారు, ముందుగా మీకు మహా న్యూస్ యాజమాన్యానికి, రజనీ గారికి, మిత్రులు సాహెబ్ గారికి, వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఆయన కలిసిన దానికంటే కూడా వాళ్ళ ప్రసార మాధ్యమంలోనూ వాళ్ళ పత్రికలో రాసుకున్న దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఆయనకి ఆరోగ్యం బాగాలేకపోతే కలిశారు, పరామర్శించడానికి వెళ్ళారు. అంటే 1.5 గంటల సేపు. మరి ఈయన వైద్య పరీక్షలు ఏమైనా చేయించాడా, దగ్గరుండి ఈయనే చేశాడనేది చెప్పాలి ఆయన బయటకు వచ్చి. సహజంగానే నాకు తెలిసినంత వరకు ఏదన్నా ప్రధానమంత్రి గారినో, మంత్రులు గారినో, లేకపోతే రాష్ట్రపతి గారినో, గవర్నర్ గారినో, కనీసం డీజీపీ గారినో కలిసిన సందర్భంగా మేము పలానా విషయం గురించి కలిసాము, ఈ విధంగా చర్చించామని చెప్పుకోవటం అనేది పరిపాటి. 5 సంవత్సరాల్లో ఢిల్లీలో ఎవరిని కలిసినా ఎందుకు కలిసాము ఏంటనేది ఎప్పుడు కూడా ఆయన అందరితో పంచుకోలేదు. పత్రికలకు కావచ్చు, ప్రసార మాధ్యమాలకు కావచ్చు, ఏ రోజు కూడా చెప్పలా బయటకు వచ్చి. సహజంగా ఏమవుతుందంటే ఏదన్నా కేంద్రంలో మంత్రులను కలిసేటప్పుడు కూడా బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి మాట్లాడిన సందర్భాలు కూడా ఉంటాయి. వీళ్ళు ఎందుకు వచ్చారు, మేము ఈ సమాధానం చెప్పామని వాళ్ళు, మేము ఇది అడిగామని వీళ్ళు చెప్తూ ఉంటారు. ఎప్పుడూ గుట్టుగానే వాళ్ళన్నీ చేసుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే ప్రజల గురించో, ప్రజా సమస్యల గురించో, ప్రభుత్వం గురించో వాళ్ళు ఏ రోజు కూడా మాట్లాడుకున్న సందర్భం అయితే లేదు. వాళ్ళకి సంబంధించినంత వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలనో, లేకపోతే ఇంకో విషయం బయటకు వచ్చిన సందర్భంగా వెళ్ళి కేంద్ర పెద్దలను కలవడం కూడా జరుగుతూ ఉండేది. ఇక్కడ ఇప్పుడు ఎందుకు గవర్నర్ గారిని కలిశారు, గవర్నర్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి మేము వాకప్ చేయడానికి వెళ్ళామని చెప్పారని కనుక మనం చూసుకుంటూ ఉంటే, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మద్యం కుంభకోణం, ఈ మద్యం కుంభకోణం, అలాగే నెల్లూరులో ఉన్నటువంటి క్వార్జీ కుంభకోణానికి సంబంధించి ఒక్కొక్క అంశాలన్నీ వెలుగు చూస్తూ బయటకు వస్తూ ఉన్నాయి. ఈ వెలుగు చూసే క్రమంలో ఇప్పటి వరకు ఇంకా 3 మిగిలారు. ఆ 3 ఎవరయ్యా అంటే విజయసాయిరెడ్డి, నారాయణ స్వామి, జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నారాయణ స్వామికి తాకితులు పంపించారు. అలాగే విజయసాయిరెడ్డి కూడా త్వరలో వస్తున్నాడు, మొన్న రాలేదు. మరి ఎప్పుడు వస్తారు ఏంటనేది తర్వాత వీళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు ఎవరైతే 12 మంది విదేశాల్లో ఉన్నారో
వాళ్ళకి సంబంధించి రెడ్ కార్నర్కి సంబంధించి వాళ్ళు విడుదల చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా వరుస క్రమంలో జరుగుతున్న క్రమంలో ఇంకా తప్పించుకోలేని పరిస్థితి, తప్పనిసరి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు. మరి ఇంకా ముందుకెళ్తే ఏం జరుగుతుందనే ఆలోచనలో ఆయన, మీరు న్యాయవాది కాదు, ఆయన న్యాయమూర్తిగానే పనిచేశారు. మన గవర్నర్ గారు న్యాయమూర్తిగానే, ఇది సర్వోన్నత న్యాయస్థానంలోనే పనిచేశారు. మరి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుకున్న దానికి ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే కేంద్రంలో దారులన్నీ మూసుకుపోయినాయి. గతంలో ఎంతో కొంత మనం ఎంత చెప్పుకున్నా కూడా కేంద్ర పెద్దలు గత 5 సంవత్సరాలు వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగా కేంద్ర పెద్దలు అతని సహాయ సహకారాలు అందజేసిన మాట వాస్తవం. ఇప్పుడు కూడా అతనికి సంబంధించినటువంటి సిబిఐ న్యాయస్థానంలో ఇంకా కూడా అతను వెలుసుబాటు ఉంది అంటే ఎంతో కొంత సిబిఐ సహకారం ఉండబట్టే. కాబట్టి ఇప్పుడు ఇవాళ దీనికి సంబంధించిన పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఎందుకు అవుతున్నారు అంటే 150 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు, 2500 కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం జరిగిందన్న, అంటే ప్రభుత్వానికి నష్టం జరిగిందన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి అయినటువంటి కేజ్రీవాల్ గారిని అదుపులో తీసుకున్నారు. అలాగే సిసోడియా గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని అదుపులో తీసుకున్నారు. ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించిన వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. ఇంకో శాసనసభ్యుని తీసుకున్నారు. ఇక్కడ కవిత గారిని తీసుకున్నారు. శరత్ చంద్రారెడ్డిని తీసుకున్నారు. శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయిని తీసుకున్నారు. మరి దానికంటే దాదాపు నాకు తెలిసినంత వరకు ప్రపంచ చరిత్రలో మద్యంలో ఇంత కుంభకోణం జరిగింది ఎక్కడా లేదు. ఇప్పుడు ఏమనుకుంటున్నారు, 3500 కోట్ల రూపాయల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇవి ముడుపులు మాత్రమే. ఇది వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి అనుమతులు ఇచ్చి మద్యం తయారీ సంస్థల నుంచి తీసుకున్నవి. ఇదిగో మీరు మద్యం అమ్ముకోవడానికి మేము అవకాశం కలగజేస్తున్నాము, మాకు ఇంత ఇవ్వండి అని చెప్పని. దాని గురించి కనుక మనం వివరాల్లోకి వెళ్తే ఒక్కొక్క దానికి అంటే క్వార్టర్ బాటిల్కి సంబంధించి 48 ఉంటాయి మామూలుగా ఒక కేసులో. ఆ 48కి సంబంధించి చీఫ్ లిక్కర్కి సంబంధించిన దాంట్లో వాళ్ళు 175 రూపాయల నుంచి 900 రూపాయల దాకా తీసుకున్నారు ఈ మద్యం తయారీదారు దగ్గర నుంచి. ఎందుకంటే ఆ మద్యం ఎలా తయారు చేయాలి ఏంటి అనే దాని గురించి వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి మామూలుగా మద్యం అంటే మంచి మంచి సంస్థలు అయితే ఉంటాయి కదా, ఇప్పుడు పేరెన్నిక కానీ కొన్ని, వాటి ద్వారా వచ్చేదానికి 175 రూపాయలు వీళ్ళు తయారు చేయడానికి అవకాశం కలగజేశారు చూడండి. వాళ్ళ దగ్గర నుంచి 900 రూపాయల దాకా వాళ్ళు తీసుకోవడం కూడా జరిగింది. ఇలాంటి లెక్కలకు వచ్చేసరికి 3000 చిల్లర కనపడతా ఉంది. మిగిలిన విషయాలు కూడా చూసుకుంటా ఉంటే ఒక్కొక్క విషయాలన్నీ బయటకు వస్తూ ఉంటే దానికి నాకు తెలిసినంత వరకు 25,000 కోట్ల రూపాయల నుంచి 60,000 కోట్ల రూపాయల దాకా వీళ్ళు దాంట్లో సంపాదించుకున్నారనేది వాస్తవం. ఎందుకంత మనం గట్టిగా చెప్పగలుగుతున్నామంటే మద్యం తయారు చేసే వాళ్ళకి 30 రూపాయలు పడుతుంది. దాన్ని 150 రూపాయల నుంచి మళ్ళీ ఇంకొక అదనంగా పెంచేసి 250 రూపాయల దాకా వీళ్ళు తీసుకోవటం కూడా జరిగింది. 150 రూపాయలు ఉన్నటువంటి మద్యానికి సంబంధించి వాళ్ళకి 30 రూపాయల నుంచి 40 రూపాయల లోపే తయారు చేసే వాళ్ళకి ఇవ్వటం కూడా జరుగుతుంది. మిగిలిన మొత్తం ప్రభుత్వం అంటే ట్యాక్సుల రూపాయన కావచ్చు ఏదన్నా కావచ్చు 150 రూపాయల దాకా వసూలు చేస్తుంది. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పెంచి 250 రూపాయలు కూడా చేశారు. అంటే ఈ లెక్కన ఎంత మిగులుతుంది వాళ్ళకి? 210 రూపాయల నుంచి 220 రూపాయలు ఒక్కొక్క క్వార్టర్ వాటిల్లో వాళ్ళకి మిగులుతూ ఉంది. మరి ఆ మిగిలినప్పుడు వాళ్ళే తయారు చేశారు కాబట్టి ఇది వాళ్ళ లెక్కల ప్రకారం ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చూపిస్తే మామూలుగా నగదు రహితంగా కనుక తీసుకుంటా ఉంటే లెక్కలు చెప్పాలా, అలా కాదు కాబట్టి నగదు మాత్రమే తీసుకున్నారు. ఆ తీసుకున్న దాంట్లో 650 మద్యం దుకాణాల్లో ఒక్కటి కూడా ఏం అమ్మారు, ఏం తీసుకున్నారు, ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు, ఎంత అమ్మారు అని చెప్పి ఇంతవరకు లెక్కలు కూడా లేవు. అవి కూడా సిట్ వారు 305 పేజీల్లో వాటిని కూడా వివరించడం కూడా జరిగింది. దాంతోపాటు దేశ విదేశాలకు ఎంత తరలి వెళ్ళిపోయింది ఇది ప్రాథమికంగానే వాళ్ళు కూడా దాంట్లో చెప్పింది ఏంటంటే మనకు చాలా స్పష్టంగా ఇది ముడుపులు తీసుకున్న దాని వరకు మాత్రమే మేము చెబుతున్నాం లెక్క. ఇది కూడా ఎలా తెలిసింది అంటే ఎన్నికల సందర్భంగా వాళ్ళు రాసుకున్న దాంట్లో దొరికిన డబ్బులకు సంబంధించి బయటకు వచ్చిన విషయాలు ఇక్కడ కూడా మనం గమనించుకోవాల్సిన విషయం. హైదరాబాద్లో 6 నేలమాళిగలు కావచ్చు, లేకపోతే విజయవాడలో ఉన్నటువంటి ఒక నేలమాళిక కావచ్చు, దీనికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వీళ్ళు 6 కలిసి ఆ ధనాన్ని ఏ విధంగా మార్చారు. ఇప్పుడు ముంబైకి సంబంధించినటువంటి మద్యం వ్యాపారస్తులు బంగారం రూపేణా ఇచ్చారు. దాదాపు 1000 కోట్ల రూపాయలకు సంబంధించినట్టు బంగారం రూపేణా కూడా ఇవ్వడం కూడా జరిగింది. అలాగే విదేశాలకు తరలించారు. ఈ విదేశాలకు తరలించింది ఏ విధంగా తరలించారు, ఎట్లా తరలించారంటే చాలా స్పష్టంగా మనం చూస్తూనే ఉన్నాం. శ్రవణ్ రావుకు సంబంధించి దుబాయ్లో ఆయన నివాసానికి కిరణ్ కుమార్ అనే వ్యక్తి, అలాగే చాణక్య అనే వ్యక్తి, కిరణ్ కుమార్ 29 పర్యాయాలు
దుబాయ్లో రావడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా అంశాలన్నీ బయటకు వస్తూ ఉంటే ఎక్కడికి ఇది ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఏ విధంగా తరలించారు, దీన్ని హవాలా రూపాయలు ఎంత తీసుకెళ్లారు, దానికి ఎవరు ముందుకెళ్లారు అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి. తర్వాత ఏ సంస్థలకి ఆ డబ్బులు పంపించాలి, తద్వారా వీళ్ళకి ఎనికి ఎలా వస్తాయని చూసుకుంది బాలాది గోవిందప్ప. ఎక్కడెక్కడ ఎవరితోటి మాట్లాడాలి, ఏ సంస్థలతోటి మాట్లాడాలి, ఎంత ముడుపులు రావాలి అనేది చూసుకుంది ధనుంజయ రెడ్డి, ఓఎస్టీడీ కృష్ణమోహన్ రెడ్డి. మరి వీళ్ళ అంశాలన్నీ బయటకు వచ్చేసిన తర్వాత ఈరోజు న్యాయస్థానం ముందు మిథున్ రెడ్డి దాకా వస్తుందని ఇతను భావించాల. మిథున్ రెడ్డిని అదుపులో తీసుకొని మిథున్ రెడ్డి కూడా వెలుసుబాటు లేకుండా విచారణ సంస్థలు పకడ్బందీగా ఇదిగో ఈ ఆధారాలు ఉన్నాయి, దీనికి సంబంధించినంత వరకు ఇక్కడి నుంచి ఇంత డబ్బులు ఇట్లా తరలించడానికి వెళ్ళింది, దీనికి మిథున్ రెడ్డి ఖాతాలో 5 కోట్ల రూపాయలు రావడం కూడా జరిగింది, ఇట్లాంటివన్నీ కూడా చూపిస్తూ వాళ్ళు దానికి సంబంధించిన ఆధారాలన్నీ ముందు పెట్టిన తర్వాత ఈరోజు మిథున్ రెడ్డి కూడా వెలుసుబాటు రాని పరిస్థితి. అంటే ఒకళ్ళని అదుపులో తీసుకున్నారు అంటే ఇంతవరకు కూడా ఎవరికి వెలుసుబాటు రాల. 12 మంది కూడా ఈరోజు కూడా కారాగారంలో మొగ్గుతూనే ఉన్నారు. ఒక 20 రోజుల్లో పూర్తిగా దీనికి సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా క్రోడీకరించి న్యాయస్థానానికి మేము అప్పచెబుతామని చెప్పని ఇప్పటికే విచారణ సంస్థ చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే భువన గారు, నాకు తెలిసినంత వరకు ఈ మధ్య కాలంలో మామూలుగా మన భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటా ఉంటే ఒక కుంభకోణానికి సంబంధించి ఇంతమందిని విచారించి ఇంతమందిని అదుపులో తీసుకొని ఇంత క్షుణ్ణంగా తక్కువ సమయంలో బయటపెట్టింది మాత్రం ఆంధ్ర రాష్ట్ర విచారణ సంస్థలు మాత్రం ముందుగా వాళ్ళని అభినందించాలి. ఇదేదో మొన్నటిదాకా మాట్లాడుకున్న దాంట్లో కేసిరెడ్డి పేరు ఎవరికి తెలియదు, ధనుంజయ రెడ్డి పేరు ఎవరికి తెలియదు, కృష్ణమోహన్ రెడ్డి పేరు ఎవరికి తెలియదు, మరి బాలాజీ గోవిందప్ప పేరు ఎవరికి తెలియదు. విజయసాయి రెడ్డి, కేసిరెడ్డి పేరుని పెట్టేసి తప్పించుకునే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు. గతంలో సాక్షి వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్ళినటువంటి ఆయన చెప్పిన తర్వాత ఈ కేసు అంతా విచారణ అంతా బయటికి వస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. కానీ విజయసాయి రెడ్డి ఎప్పుడైతే చెప్పారో ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు విజయసాయి రెడ్డి సిట్ విచారణకి హాజరు కాలేదు. వస్తారని చెప్తున్నారు కానీ ఆయన వెళ్ళిన సందర్భం అయితే లేదు. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే మొట్టమొదటిగా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఒక మాట చెప్పాడు. ఏమనంటే ఈ మధ్యాహ్నం నుంచి వచ్చిన డబ్బులు పార్టీకి వినియోగించాలి, లేకపోతే ఎన్నికల సందర్భంగా వినియోగించుకోవాలనే ఆలోచన మాకు అధినాయకుడు చెప్పాడు, దాని ప్రకారమే మేము చేసామని చెప్పని ముందుగానే అతను చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ మీరు గమనించుకోవాలంటే విజయసాయి రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వేరే మీరు ఇప్పుడు కూడా భావించాల్సిన అవసరం అయితే లేదు. విజయసాయి రెడ్డి ఏదో బయటికి వెళ్ళాడు, పార్టీ నుంచి బయటికి వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డితో విభేదించాడు, జగన్మోహన్ రెడ్డి గుట్టురట్లన్నీ బయట పెడతాడు అని చెప్పి కన్నా మనం భావిస్తే మనకంటే పిచ్చాడు ఎవరు ఉండరు. కారణం ఏందయ్యా అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డితో విభేదించేసి నాకేం సంబంధం లేదని కనుకంటే ముందుగా వెళ్ళాల్సింది అతను సిబిఐ దగ్గరికి, లేదంటే ఈడీ దగ్గరికి, సిబిఐ న్యాయస్థానం దగ్గరికి వెళ్ళేసి అంతకుముందు గతంలో జరిగిన 43,000 కోట్ల రూపాయలను ఏ విధంగా గుర్తించారో దానికి సంబంధించిన ఆధారాలన్నీ అక్కడ కనుక మనం చెప్పినట్లయితే నిజంగానే విజయసాయిరెడ్డిలో పరివర్తన వచ్చేసింది, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి అతన్ని ప్రాభవం తగ్గించాడు కాబట్టి అతని మీద కోపంతో ఈరోజు విషయాలన్నీ చెబుతున్నాడు అని చెప్పి మనం భావించవచ్చు. కానీ అలాంటిదేమీ జరగట్లేదు కదా. ఇక్కడ కూడా వాళ్ళు తెలివిగా ఏం చేశారు అంటే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ప్రధాన ముద్దాయిగా చూడాలని చెప్పని అతని దగ్గరికి ఆగిపోవాలని ప్రయత్నం చేసింది విజయసాయి రెడ్డి. అతని దగ్గర వరకు ఆగిపోవాలని ప్రయత్నం చేసింది విజయసాయి రెడ్డి. ఇప్పుడు మీరేమంటున్నారు, విజయసాయి రెడ్డిని ఇరికించాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. నిస్సందేహంగా విజయసాయి రెడ్డి పేరు మీద కనుక ఇది జరిగిందంటే నేనే చేశాను ఒప్పుకోవడానికి కూడా అతను సిద్ధంగానే ఉంటాడు. గమనించుకోండి మీరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని రక్షించడానికి ఎన్ని దారులు అయితే ఉంటాయో అన్ని దారుల్లో కూడా అతను ముందుకెళ్తాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి హాని జరిగే విషయంలో అతను ముందుకెళ్ళడు, అతను నోట్లోంచి రాదు అని చెప్పి మాత్రం నేను ఇప్పుడు కూడా చెప్పగలను. ఎందుకంటే వాళ్ళిద్దరు వేరు వేరేని కానీ ఇప్పుడు వరుసని దీని తర్వాత ఏం జరుగుతుంది, ఈరోజు ఈ బంగారం రూపేణా కావచ్చు, మిగిలిన విషయంలో రూపేణా కావచ్చు, మిథున్ రెడ్డిని అదుపులో తీసుకున్న విషయంలో కావచ్చు, తదుపరి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి దాకా వెళ్ళిపోతూ ఉన్నాయి. మరి ఈరోజు రక్షించే కార్యక్రమంలో గవర్నర్ గారిని ఎందుకు కలిశారు అంటే 2 కారణాలు. ఒకటి, మమ్మల్ని ఏ విధంగా రక్షిస్తారు, మీరు సర్వోన్నత న్యాయస్థానంలో మీరు న్యాయమూర్తిగా కూడా చేశారు కాబట్టి ఇప్పుడు వరకు జరిగిన విషయాలన్నీ మీకు తెలుసు కాబట్టి మమ్మల్ని ఏ విధంగా బయటపడేయాలి, ఒకవేళ మీ దగ్గరికి ఏదైనా 17A సంబంధించి వస్తే మీరు అనుమతి ఇవ్వకుండా చూసుకోండి అని చెప్పి బతిలాడుకోవడానికి వెళ్ళి ఉంటారని అయితే నేను భావిస్తున్నాను తప్ప ఆయన పరామర్శకి వెళ్ళారని అయితే మాత్రం నేను భావించట్లేదు. రైట్. రజనీ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. గుడ్ మార్నింగ్ అండి. రజనీ గారు, గవర్నర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు కలవడం ఒక విషయం అయితే ఇప్పుడే అంకం చౌదరి గారు ఒక మాట చెప్పారు, విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి వేరు వేరు కాదు, వాళ్ళు కలిసే ఉన్నారు అని చెప్పి. దాంట్లో వాస్తవం ఉందంటారా?
ఆ విషయాన్ని గౌరవ అంకమ్మ చౌదరి గారు సిట్ దర్యాప్తుకు చెప్పాలి. ఎందుకంటే అదాన్ డిస్టిలరీస్ ఓనర్ ని అరెస్ట్ చేస్తూ లేకపోతే ఆగ్రో డిస్టిలరీస్ ఓనర్ ని అరెస్ట్ చేస్తున్నప్పుడు విజయసాయి రెడ్డి గారిని ఇంకా ఎందుకు సిట్ దర్యాప్తులో అరెస్ట్ చేయలేదు? విజయసాయి రెడ్డి గారిది ఎంత పాత్ర ఉందో మిథున్ రెడ్డి గారిది అంతకు మించి తక్కువ పాత్రే ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కి ముందు కూడా ప్రత్యేక దీవికి ప్రత్యేక బ్యాంకర్లకి వెళ్ళి కలిసింది ఈ సహచరులు ఇద్దరేనండి, A1 A2. అంటే మా భాష A1 A2 అండి. ఎందుకంటే ఈ రోజుకి కూడా సిబిఐ కేసులు, ఈడీ కేసులు వాళ్ళిద్దరిని కలిపే ఉంచారు. మీరు రాష్ట్రం విడదీస్తుంది అంతే జస్ట్. మాకు సిబిఐ ఈడీకి ఎప్పుడు వారు సహచరులేనండి, A1 A2. మా భాష కూడా అలాగే పిలుస్తాం. సో అటువంటి పరిస్థితుల్లో ఈ రోజుకి ఆయన అరెస్ట్ కాకుండా, ఈ రోజుకి ఆయనకి సంబంధించిన వైజాగ్ భూముల కేసుల్లో ఈ రోజుకి వారి కూతుర్ని కానీ ఇంకొకరిని కానీ ఎందుకు కదపట్లేదో మాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే తప్పు చేసిన వాడు ఎవరైనా తప్పు చేసినట్టే. ఈ రోజు మారు మనసు పొంది నేను మారిపోయానని మోకరిలిస్తే అంటే అబద్ధం నిజమైపోతుందా, చేసిన తప్పు కాకుండా పోతుందా? అంటే ఎక్కడో దస్తగిరి నేను చంపాను అని ఒప్పుకున్నంత మాత్రాన అంటే చదువులేని దస్తగిరికి చార్టెడ్ అకౌంటెంట్ విజయసాయి రెడ్డికి తేడా లేదండి. ఎప్పుడో బీసీ కాలంలోనే చార్టెడ్ అకౌంటెంట్ చదివాడంటే ఆయన సహచరులందరూ దేశ విదేశాల్లో కోట్లకు కోట్లు గడించిన వ్యక్తులు. సో ఇక్కడి నుంచి డబ్బు అక్కడ మార్చడానికి ఆయనకుండే యాక్సెస్ రాష్ట్రంలో ఇంకా ఏ ఒక్కరికి లేదండి. ఏ డాక్టర్లకి లేదు, ఏ పైల్వాన్లకి లేదు, ఆయనకి మాత్రమే సాధ్యం. ఈ రోజుకి ఏ కంపెనీలోనైనా ఏ రాజకీయ పార్టీలోనైనా చార్టెడ్ అకౌంటెంట్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇంకెవ్వరికి ఇవ్వరండి. ఎందుకంటే ప్రతి ఒక్కడి లొసుగులు, వీక్ పాయింట్లు అతనికి మాత్రమే తెలుస్తాయి. అంత గొప్ప ప్రొఫెషన్ అది. ఆ ప్రొఫెషన్ ఎప్పుడో బీసీ కాలంలో చదివాడు. బెంగళూరు పక్క నుంచి ఆక్రమించారు. ఎన్నో కంపెనీలకి బినామీలు, మరి కూతురు అల్లుడు గారు, తమ్ముడు అల్లుడు గారు ఒక్కళ్ళు. అసలు శరత్చంద్రారెడ్డి గారు లిక్కర్ స్కామ్ లో ఆయన ముద్దాయండి. ఇంకా రాష్ట్రంలో ఏ ఒక్కరి పేరు ఎందుకు రాలేదో నాకు ఆశ్చర్యం వేసింది. శరత్చంద్రారెడ్డి గారికి అంత దమ్ము ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిని చూసుకొని వచ్చింది? ఎవరి ప్రోద్బలంతో వచ్చింది? అరే ఢిల్లీ 100 కోట్ల లిక్కర్లో కూడా మా ఆంధ్ర రాష్ట్రంలో ప్రబుద్ధుల పేర్లు లేదు అంటే మా ఆంధ్ర రాష్ట్రంలో ప్రబుద్ధులు ఎంతటి మేనేజ్ చేయగలవారో అప్పుడు నాకు అర్థమైందండి. పెద్ద పెద్ద కేజ్రీవాల్ లాంటి వాళ్ళు, మనీష్ సిసోడియా లాంటి ఆడబిడ్డ కల్వకుట్ల కవిత వీళ్ళందరూ కవితకి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? వాళ్ళ నాన్నకి వాళ్ళ అన్నకి తెలియకుండా కవిత చేసేస్తుందండి. శరత్చంద్రారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారికో జగన్ రెడ్డికో తెలియకుండా ఆయన సంతకాలు పెట్టి పంపించేస్తారండి. సో చూస్తున్నాం రాజకీయం అంటే ఓ ఇలాగే ఉంటుంది కాబోలు అనిపించిందండి. ఎందుకంటే మేము చదువుకున్న వాళ్ళం కాబట్టి, సిబిఐ సిట్ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు ఉంటుందో మాకు తెలుసు కాబట్టి. సో ఇక్కడ ఈ పరిస్థితుల్లో జరుగుతున్న వాతావరణంలో గౌరవ్ జగన్ రెడ్డి గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారు? ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్కరు లేకపోతే ఇంకొకరు రేపే ఈ నెలాఖరికే 1వ తారీఖు 2వ తారీఖు 3వ తారీఖు బాబు అని సర్కార్ వారు పాట పడినట్టు పాడుతున్నారు. సో 17 సబ్ క్లాస్ ఏ పర్మిషన్ ఎప్పుడో తీసేసుకున్నారు, విడుదల రజనీకి తీసేసుకున్నారు. సో వీళ్ళందరూ కూడా ఎనీ టైం అరెస్ట్. కానీ ఆ టైం ఎప్పుడు? మిథున్ రెడ్డి నోరు ఇప్పాలా, నారాయణ స్వామి చెప్పాలా? సో వీళ్ళిద్దరు చెప్పరు, ఇంకెవరు చెప్తారు? సిట్టు దర్యాప్తు కూర్చుంటుందా, లేచి నుంచొని పనిచేయదా? సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అతి తొందరలోనే జగన్ రెడ్డి గారు అరెస్ట్ అవబోతున్నారు అనేది మాత్రం కన్ఫర్మేషన్. ఎందుకంటే మీరు అరెస్ట్ చేయకపోయినా ఆయన సిద్ధంగా ఉన్నారు, ఎనీ టైం రండి చూసుకుందాం అనే పరిస్థితికి. 3 నెలలు జైల్లో ఉండాలని కూడా స్క్రిప్ట్ అయిందండి. ఎందుకంటే 3 నెలల్లోపు ఆయన బెయిల్ వేయరు, ఆయన రాదు. 3 నెలల తర్వాతే సుప్రీంకోర్టు నుంచి పెద్ద పెద్ద పైల్వాన్లు అంటే ముక్కుల్ రోహిత్ లాంటి వాళ్ళు, ఇంకా పెద్ద నిరంజన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి సో వాళ్ళు ఆఫ్టర్ 3 months బెయిల్ వేస్తారు. సో తప్పులేదు కదా, 10 రోజులు 20 రోజుల్లో వచ్చేయచ్చు కదా అంటే వేయరు వాళ్ళు. సో అది కూడా ఒక సానుభూతి యాత్ర. అంటే నాన్నగారు చనిపోయినప్పుడు శవయాత్ర, ఇంకొక యాత్ర అన్ని చేసినారు. ఇప్పుడు ఏం చేయాలంటే జైలు నుంచి బయటకు వచ్చి జైలుకి బెయిల్కి మధ్యలో నలిగిపోతున్నటువంటి ఓదార్పు యాత్ర లాంటి సానుభూతి యాత్ర అనేది ఒక కాన్సెప్ట్ పెడతారు. ఇంకొకటి ఇది పక్కన పెడితే ఇక హరిహర వీరమల్ల గురించి సినిమా గురించి అంబటి రాంబాబు గారి స్క్రిప్ట్. నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో చాలా కొన్ని ఫెయిల్ అయినాయి, కొన్ని హిట్ అయినాయి, అఫ్ కోర్స్ అవి మీకు తెలుసు. కానీ ఏం రత్నం ప్రెజెంట్స్ అంటే 99%, 999% 100% హిట్ ఉంటుందండి. ఎందుకంటే ఆయన కంటెంట్ ఇస్తాడు. ఎంత కంటెంట్ ఇస్తాడంటే కర్తవ్యంలో ఒక ఆడబిడ్డ ఎలా ఉండాలి, పెద్దరికంలో ఒక పెద్దోడు ఎలా ఉండాలి, స్నేహం కోసంలో ఫ్రెండ్స్ ఎలా ఉండాలి, భారతీయుల్లో ఒక ఇండియన్ ఎలా ఉండాలి, ఒకే ఒక్కళ్ళు సీఎం ఎలా పనిచేయాలి. సో ఇవన్నీ ఒక కంటెంట్ అండి. మీకోసం లేకపోతే ఇంకొకరి కోసం కమర్షియల్ బిట్ తీయడు. ఆయనకి డబ్బు అవసరం లేదు, సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఈ రోజు సొసైటీకి ఆయన ఇస్తున్న మెసేజ్, హిందూ ధర్మాన్ని అతి తేలికపాటిగా అతి పరిపాటిగా మీరు మతాన్ని మార్చేసుకుంటున్నారు కదా, శిస్తు కట్టాల్సిన టైంలో ప్రాణాలకి పోరాడి వారి మతాన్ని కాపాడుకున్నారు, అదే సనాతన ధర్మం, అదే స్వధర్మం అంటూ ఒక మెసేజ్ ఆ సినిమాలో ఒక చంటి బిడ్డ ఇస్తుందండి మెసేజ్. ఎంత ప్రొవోక్ చేస్తుందో అక్కడ ఉన్న వాళ్ళని.
మీ ధర్మం అంటే భజన చేయడం కాదు, ధర్మం అంటే యుద్ధం చేయడం, ప్రాణాలకు తెగించి పోరాడడం. సో అటువంటి ఒక గొప్ప మెసేజ్ ఇచ్చినారండి. సో అది ఇప్పుడుండే యువతరానికి అలవాటైనటువంటి గ్రాఫిక్స్. ఈ గోడ నుంచి ఆ గోడ మీద దూకేసి బాహుబలిలో లేకపోతే ఇంకొక సినిమాలో ఒక పెద్ద కొండ నుంచి ఇంకొక కొండ మీద దూకినట్టు చూస్తే మనకి చాలా ఉద్దురపూర్వకంగా ఉంటుంది, ఓ చాలా బాగుంది ఇంట్రెస్టింగ్ అని. కానీ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకొకటి ఏంటంటే ఆయన నా రాష్ట్రం, నా ప్రజలు, నా అమరావతి అభివృద్ధి, మా చంద్రబాబు గారు అరెస్టు అంటూ సినిమాని దగ్గర 2-3 ఏళ్ళు పోస్ట్ పోన్ చేసినారండి. చంద్రబాబు గారు అరెస్ట్ మూమెంట్ లోనే ఆయన సినిమా చేసేస్తుంటే ఎలక్షన్ కి ముందే రిలీజ్ అయి ఉండేది. చంద్రబాబు గారు అరెస్టు ఈ టైంలో చేయడం కరెక్ట్ కాదు, రాష్ట్ర ప్రజలకి తోడుగా నిలబడాలి, ఆ పార్టీకి అండగా నిలబడాలని ఆయన సహృదయంతో, ఆయన విశాల హృదయంతో సినిమాని పోస్ట్ పోన్ చేశారు. సరే గెలిచిన తర్వాత చేసినారా? అప్పటికీ పోస్ట్ పోన్ చేసుకుంటూ ఇప్పుడే కదా పరిపాలనలోకి వచ్చింది మళ్ళీ సినిమాలు చేశారంటారేమో. అది కూడా కాదు, ప్రజలకి దగ్గర అవ్వాలి, రోడ్లు వేయించాలి, అభివృద్ధి చేయాలి, నీటి పనులు తీసేయాలి అంటూ మళ్ళీ కూడా పోస్ట్ పోన్ చేశారు. తర్వాత అయినా చేశారా? తెలంగాణకి వెళ్ళి చేయలేదండి, హైదరాబాద్ కాదండి, అమరావతి పరిసర ప్రాంతాల్లో ఆయన పార్టీ ఆఫీస్ కి దగ్గరలో మిడ్ వ్యాలీలో కూతవేటు దగ్గరలో ఆయనకి ఒక సెట్టింగ్ వేసి అక్కడ ఆయన్ని పిలిపించుకొని అక్కడ సినిమా చేసినారండి. ఎంత ఓర్పు ఆ ఏం రత్నం గారికి, నిజంగా మాకు కన్నీటి పర్యంతం అయిందండి. ఎంత అవకాశం, అంతా ఆయనకే అవకాశం. మీరు ఎప్పుడంటే అప్పుడే, మీరు ఎప్పుడు కాల్ షీట్లు ఇస్తే ఆయన ఒక్కడ కాల్ షీట్లేనండి. బాబిడేల్ కాల్ షీట్ అంబేద్కర్ ఇప్పుడు కాదు, ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పటి నుంచి ఆ సినిమా గురించి ఏదో ఒకటి కామెంట్ చేస్తూనే ఉన్నారు. అందుకే ఏం రత్నం గారు చెప్పారండి, వీధిలోకి వచ్చి వీరంగం వేసిన డాన్సులు కాదు సినిమా తీయడం అంటే. అంకమ్మ చౌదరి గారు తీశారు, అడగండి. అసలు మనుషులు కూలబడిపోయినారండి, ఆర్థిక మూలాలు దెబ్బతిని లెగవలేని పరిస్థితిలో ఉన్నారండి. సినిమా అంటే ప్రాణం పెట్టి తీయడం, పబ్లిక్ ఒక మెసేజ్ ఇవ్వడం, అలా ఇచ్చే వాళ్ళు సొసైటీకి ఎంతో అవసరమైన వాళ్ళండి. ఒక మెసేజ్ ఇవ్వాల్సిందే. మీరు అన్నట్టుగా వీరంగం వేసే వస్తుంటాయి, ఓజీ వస్తుంది, ఆయన అందంగా చూపించినారు, అలా చూడండి. కానీ ఇది ఒక మెసేజ్. హరిహర వీరమల్లు అనే వ్యక్తి ఒక ముస్లిం సామ్రాజ్యంలోని ఔరంగజేబు లాంటి వ్యక్తిని ఎదిరించి తన ధర్మాన్ని, తన స్వధర్మాన్ని, తన సనాతన ధర్మాన్ని కాపాడుకునేటటువంటి పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి చేసే పోరాటాన్ని పబ్లిక్ ఒక మెసేజ్ ఇవ్వడం వల్ల, ఓహో మన హిందూ ధర్మం ఇంత గొప్పదా, అంత తేలికపాటిగా మన మతం మార్చుకోవడం కరెక్ట్ కాదు, మన తాతలు ముత్తాతలు జేజనాయన్లు ఆ ధర్మాన్ని కాపాడుకుని పన్ను కట్టి ఆ ముస్లిం రాజుల నుంచి వాళ్ళ ప్రాణాలని కాదండి వాళ్ళ ధర్మాన్ని కాపాడుకున్నారు. అంత గొప్ప మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చూస్తుంటే మాకు నిజంగా కన్నీటి పర్యంతం అయిపోయిందండి. అప్పుడు మాకు దేవుడి మీద భక్తి ఇంకా రెట్టింపైంది. ఓకే, ఆ పరిస్థితుల్లో ధర్మాలంటే మన హిందువుల గురించి చెప్పేటప్పుడు త్రివేణి సంగమ పవిత్ర భూమి అంటారండి. ఆ భూమి భారతదేశంలో మాత్రమే ఉంది. అదే రకంగా వేదాలు, 4 వేదములు పుట్టిన భూమి అంటారు. ఆ 4 వేదాలు భారతదేశంలో మాత్రమే పుట్టినాయండి. సో ఇటువంటి గొప్ప భరత భూమి భారతదేశం, అందులోనూ పాకిస్తాన్ వాళ్ళు హిందుస్థాన్ అనే అంటారు, మనమేంటో ఇండియన్ అంటాం కానీ వాళ్ళు మాత్రం హిందుస్థాన్ అనే అంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక మంచి కంటెంట్ ప్రజలకి రీచ్ అవడం కోసం ఆయన పడిన తపన. ఇకపోతే జ్యోతి కృష్ణ గారండి, వారి భార్య 3వ నెల ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు సినిమా బిగిన్ చేసి ఈ రోజుకి అన్నప్రాసనకి ముందు ఒక రోజు ముందు, పిల్ల పుట్టినరోజు ముందు 1 రోజు ముందు చెన్నైకి వెళ్లి సినిమా తీసినారని. ఎందుకంటే మిడ్ వ్యాలీలో ఉండి ఆ షూటింగ్ దగ్గరలో నేను చూసినానండి. మీరు ఏదైతే అగ్ని చుట్టూ ఆయన వరుణ దేవుడికి చేసే యజ్ఞం అప్పుడు నేను అక్కడే ఉన్నానండి. ఆ ఎర్రటి మూటని 3 సార్లు ఇచ్చినారు జ్యోతి కృష్ణ గారు, నా కళ్ళతో చూసిన. ఎందుకంటే మీరు వంగి వేయాలి, మీరు కరెక్ట్ గా వేయాలి, మీరు నవ్వుతూ వేయాలి, మీరు ఇలాగా అంటే ఒక స్క్రిప్ట్ తో వేయాలి అనే పరిస్థితుల్లో ఆ యజ్ఞం చేయించే తీరు నేను చూసినానండి. అంటే సినిమా కోసం అక్కడ యూనిట్ మొత్తం 5 ఏళ్ళు ప్రాణం పెట్టారండి. 5 ఏళ్ళు ప్రాణం పెట్టారు. ఆ ఇరాన్కి యుద్ధం రావడం వల్ల, ఆ స్క్రిప్ట్ కి సంబంధించినటువంటి గ్రాఫిక్స్ సరిగా అందకపోవడం వల్ల ఎక్కడో అక్కడక్కడ చుట్టుపక్కల ఉండే గ్రాఫిక్స్ మిస్ అయింది. కానీ కంటెంట్ మాత్రం మా లాంటి వాళ్ళకి గొప్పగా రీచ్ అయిందండి. అది మా ధర్మం అని మరొకసారి చెప్పుకోవాలండి. ఇందాక మీరు విజయసాయి రెడ్డి గురించి చెప్పినప్పుడు విజయసాయి రెడ్డి అండ్ జగన్మోహన్ ఇద్దరు కలిసే ఉన్నారని చెప్పారు. కానీ ఈ లిక్కర్ కేసుకు సంబంధించి అసలు విజయసాయి రెడ్డి నిందితుడు అవుతాడా, సాక్షి అవుతాడా? నిందితుడు అవుతాడు. సాక్షి ఎలా అవుతాడు? అతను తన ఇంట్లో హైదరాబాదులో అలాగే విజయవాడలో 2 నివాసాల్లో కూడా మేము 5గురే కూర్చొని దీని గురించి మాట్లాడుకున్నాము, పథక రచన చేశాము. ఆ రోజు నాకు తెలియక నేను కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని పరిచయం చేశాను, కానీ ఇలా మోసం చేస్తాడని నేను భావించలేదు. కర్త క్రియ కర్మ అంతా అతనే అని చెప్పినటువంటి విజయసాయి రెడ్డి సత్యప్రసాద్, మరి ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, వీళ్ళే కదా అక్కడ ఉంది.
మరి వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళకి సంబంధించినంత వరకు చూసుకుంటా ఉంటే మరి వీళ్ళు ఎవరు కూడా ఆ శాఖ మంత్రి కాదు. పోనీ సచివాలయంలో కూర్చొని మాట్లాడలేదు, మంత్రివర్గం నిర్ణయం చేయలేదు, మరి లేదు ఆ శాఖకు సంబంధించినటువంటి కార్యాలయంలో కూర్చొని మాట్లాడలేదు. వీళ్ళ ఇంట్లోనే ఎందుకు మాట్లాడారు? ఇది కదా ఈరోజు ప్రజలందరికీ చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. రెండోది, వాళ్ళ ఎన్నికల హామీలో ఏమని ఇచ్చారు? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి ఇచ్చారు. మరి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన వ్యక్తులు ఈరోజు మద్యం తయారీదారులకి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుకొని 100 కోట్లు రుణం ఎలా ఇప్పించాడు విజయసాయిరెడ్డి? అంటే ఇంత స్పష్టంగా విజయసాయిరెడ్డి పాత్ర దీంట్లో ఉంది. నాకు తెలిసినంత వరకు విజయసాయిరెడ్డికి సంబంధించి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏ ఆర్థిక లావాదేవీలు జరగాలన్నా కూడా అధికారంలో వచ్చేంత వరకు విజయసాయిరెడ్డి చూసుకున్నాడు. ఆ తర్వాత బాలాజీ గోవిందప్ప దాంట్లో ప్రవేశించవచ్చు. తర్వాత కూడా ఎక్కడెక్కడి నుంచి ఏ విధంగా తరలించాలని చెప్పని 2-3 సంవత్సరాల వరకు కూడా విజయసాయిరెడ్డి ఉన్నాడు కదా. అంటే అతను కనుసన్నల్లోనే జరిగిందనేది చాలా స్పష్టం కదా ఇక్కడ. మరి ఈరోజు నాకేం సంబంధం లేదు, ఇదంతా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి చేశాడు అంటే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఏం సంబంధం, మిథున్ రెడ్డికి ఏం సంబంధం, సత్యప్రసాద్కి ఏం సంబంధం? లేకపోతే అతను చెప్తున్నట్టు ఒకతనేమో లోక్సభ సభ్యుడు, ఒకతనేమో సాంకేతిక సలహాదారుడు, మరి అన్నప్పుడు వాళ్ళకేం సంబంధం దీంట్లో అని చెప్పని జగన్మోహన్ రెడ్డి చాలా విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్లే కదా మొత్తం చూసుకుంది. ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చూసుకుంటా ఉంటే ఈ ధనాన్ని ఎక్కడ ఏ విధంగా తరలించాలి, ఎన్నికల్లో ఎవరెవరికి అందజేయాలి, ఏ విధంగా చేయాలి, అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ రోజు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళతోటి ఏ విధంగా సత్సంబంధాలు నెరపాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డికి భారతీయ జనతా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులకు మధ్య అనుసంధానంగా వ్యవహరించింది ఎవరు? కుడి ఎడమ భుజాలుగా ఎన్నికలప్పుడు కూడా సపోర్ట్ చేశారు. అవును, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళిద్దరే కదా చూసుకుంది. రెండవది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి తను మొత్తం కూడా తెలంగాణ మొత్తం 119 నియోజకవర్గాల్లో పరిశీలన చేసేసి ఇదిగో మీరు ఇలా గెలవబోతున్నారు 100 స్థానాల దాకా అని చెప్పని ఆయన ఒక నివేదిక ఇస్తే ఆ నివేదికను నమ్ముకొని నేను గెలుస్తున్నానని చెప్పి సంకలు కొద్దుకున్నది బీఆర్ఎస్ నాయకులు. అంటే ఆ విధంగా కూడా వాళ్ళకి బాగా దగ్గరయ్యి వాళ్ళ కార్యక్రమాలను నిర్వహించిన వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈరోజు ఒక్కొక్క అంశాలు బయటకు వస్తూ ఉంటే వాళ్ళ యొక్క గన్మ్యాను మదన్ రెడ్డి అతను ఏదో హింసించారని చెప్పని అతను సిట్టు మీద ఈరోజు అభియోగం మోపడం కూడా జరిగింది. సిట్టు వాళ్ళు ధైర్యంగా ఇది డీజీపీ గారు మీరు వివరంగా మీరు విచారణ చేయండి, అతనితో మాట్లాడింది ఇది, అతను ఈ విధంగా మాట్లాడుతున్నాడు, మీరు విచారణ చేయండి అని చెప్పి 226 మందిని విచారణ చేస్తే ఎవరు కూడా ఈరోజు సిట్టు మీద వ్యతిరేకంగా చెప్పలేదు. ఇతను చెప్తున్నాడు దాని మీద వాడు విచారణ చేయమని చెప్పి ధైర్యంగా వాడు చెబుతున్నారు, అడిగారు కూడా, దానికి ఇప్పటివరకు సమాధానం లేదు. మరి ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఎవరితోటి ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అని మొత్తం కూడా దగ్గరుండి చూసుకుంది విజయసాయిరెడ్డి. సరే, విజయసాయిరెడ్డి బయటకు వెళ్ళిన తర్వాత కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రాధాన్యత పెరిగిందా, లేకపోతే మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో మిగిలిన జరిగినాయా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చాడా, బాలాజీ గోవిందప్ప చూసుకున్నాడా, ధనుంజయ రెడ్డి నిర్వహించాడనేది తర్వాత విషయం. అతనికి సంబంధం లేకుండా కానీ అతనికి తెలియకుండా కానీ ఏమీ జరగలేదు కదా. ఏ విధంగా తయారు చేయాలి ఏంటని చెప్పి సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి ఇద్దరు కలిసి వాళ్ళు ఆ రోజు దక్షిణాఫ్రికాలో మద్యం తయారు చేసే కార్యక్రమం వాళ్ళు చేపట్టారు కాబట్టి, అక్కడ ఒక పరిశ్రమ స్థాపించారు కాబట్టి, దాంట్లో లొసుగులన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి, ఎంత తక్కువలో మద్యం తయారవుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి, దాన్ని ఇక్కడ తీసుకొచ్చేసి మనమే సొంతంగా తయారు చేసి కనుక అమ్మితే ఎన్ని లాభాలు ఉంటాయో చెబుతున్నారు కాబట్టి వీళ్ళందరూ కలిసి సంపూర్ణ మద్యపాన నిషేధం అనే దాన్ని తీసుకొచ్చి పెట్టారు. మరి దాన్ని ఎందుకు అమలు చేయలేదు? ఆ హామీలో వాడు పెట్టిన తర్వాత ఇందాక నేను చెప్పినట్లు ఎందుకు రుణం ఇవ్వడానికి ముందుకు వచ్చారు? 100 కోట్ల రూపాయలు, అది కూడా ఎవరు? శరత్ చంద్రారెడ్డి వాళ్ళ యొక్క అల్లుడి యొక్క అన్న. ఆయన ఎవరు? ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆయన పాత్ర కూడా ఉందని చెప్పిన అదుపులో తీసుకుంటే, లేదు నేను వాస్తవాలు చెబుతానని చెప్పిన వాళ్ళ దగ్గర మొరబెట్టుకుంటే బయటకు వచ్చినటువంటి వ్యక్తి. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది ఆంధ్ర రాష్ట్రానికి పరిమితం కాలేదు భువన్ గారు. ఈ మద్యానికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో కూడా పరిమితం కాలేదు. ఇది ఢిల్లీకి పాకింది, పక్కనున్నటువంటి ఒరిస్సాకి పాకింది, ఈ పక్కన ఉన్నటువంటి తమిళనాడుకు పాకింది. గమనించుకోండి మీరు. మరి వీళ్ళు తయారు చేసిన మద్యం నిజంగా మేము మంచిది తయారు చేసాము, వాళ్ళకి తాగకుండా చేయటం కోసం ధరలు పెంచామని చెప్పని వీళ్ళు భావిస్తున్నారు కదా. ఈ ధరలు పెంచామని చెప్పి భావించి మద్యం తాగకుండా చేయాలని ప్రయత్నం చేసిన వాళ్ళు, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసినప్పుడు చేయాలని భావించిన వాళ్ళు
అది కనుక అమలు చేసే దిశగా ముందుకెళ్ళినట్టయితే నిజంగా వీళ్ళు ప్రజలకు మేలు చేసిన వాడుకు భావించాలి కదా. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటి కూడా నా దళితులు, నా బలహీన వర్గాలు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఈ మద్యం తాగి, కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరూ కూడా దళితులు ఎక్కువ మంది వాళ్లే కదా, రోజువారీ కూలి చేసుకునే వాళ్లే కదా. మరి వాళ్ళని ఆ విధంగా వాళ్ళు నిజంగానే వాళ్ళకి సంబంధించినంత వరకు అంతకుముందు వాళ్ళు 90 రూపాయలు, 100 రూపాయలు, 120 రూపాయలు, 150 రూపాయలు అట్లా రకరకాలుగా ఉన్న మద్యం ధరల్ని 100 రూపాయలు అదనంగా పెంచారు. ఈ 100 రూపాయలు ఎంఆర్పీ కన్నా ఎక్కువ పెంచారని అడిగినందుకే కదా అతన్ని కూడా చంపేశారు ఓం ప్రకాష్. అవును, అతను ఈ రోజు ప్రశ్నించాడు, మరో శవమై తెలియాడు. అది కూడా పుంగునూరు సంబంధించినటువంటి ప్రాంతంలో. అంటే ఇవన్నీ కూడా కళ్ళ ముందు మనం కనపడతా ఉంటే అంతమంది 30,000 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యి ఈ మద్యాన్ని నిజంగా కూడా ప్రజలు కూడా దీని గురించి చర్చించుకోవాలి, ప్రజలు విస్తృతంగా చర్చ తీసుకురావాలి. ఎందుకంటున్నానంటే నేను ప్రతి గ్రామంలో కూడా ఒకళ్ళిద్దరు దీనివల్ల చనిపోయిన వాళ్ళు ఉంటారు ఆ కుటుంబాలకు సంబంధించి. అందువల్లే ఆ కుటుంబాలందరూ కూడా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం కూడా జరిగింది, వాళ్ళు మోసం చేశారు కాబట్టి. మరి వాళ్ళు చనిపోయిన వ్యక్తులు ఈ రోజు కూడా వైద్యశాల చుట్టూ తిరుగుతున్న వ్యక్తులు వాళ్ళందరూ కూడా వివరాలతో సహా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దాన్ని బాధ్యతగా తీసుకొని వివరంగా చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది. ప్రజలకి విడమర్చి చెప్పాలి. ఎందుకంటే ఏం జరిగింది, ఎంత సంపాదించారు, దీనివల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, దీనివల్ల ఎంత నష్టం జరిగింది రాష్ట్రానికి. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన 1,00,000 కోట్ల రూపాయల పైన ఈరోజు మద్యం అమ్మకాలు జరిగినాయి. అట్లానే ఈ 653 మద్యం దుకాణాల్లో ఒక్కటి కూడా వాళ్ళు వివరాలు అందజేయకుండా వాళ్ళు అమ్ముకోవడం కూడా జరిగింది. అది ఎంత వచ్చింది అంటే దీని ద్వారా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం ఎంత గండిపడింది, ఈ వచ్చిన ఆదాయం ఎవరి దగ్గరికి వెళ్ళింది. దానికి సంబంధించినంత వరకు విజయసాయిరెడ్డి ఆ రోజు మొత్తం కార్యక్రమాలు చూసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ బంగారం రూపేణా కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా కావచ్చు, మిథున్ రెడ్డి ద్వారా కావచ్చు, బాలాజీ గోవిందప్ప ద్వారా కావచ్చు, లేకపోతే ఎవరైతే రంజిత్ భార్గవ్ ఉన్నాడో సాంకేతిక నిపుణులందరం తీసుకుని వచ్చి దీంట్లో కూర్చోబెట్టాడో వాళ్ళ ద్వారా కావచ్చు, మరి దుబాయ్కి కావచ్చు, టాంజానియాకి కావచ్చు, మిగిలిన దేశాలకు సంబంధించింది కావచ్చు, ఇవన్నీ కూడా ఎంత తరలి వెళ్ళిపోయినాయి, ఎక్కడెక్కడికి వెళ్ళిపోయినాయి, ఎవరి ద్వారా వెళ్ళినాయి, దీన్ని నియమించింది ఎవరు, ముఖ్యంగా ఈ డబ్బులు తీసుకోవడానికి కానీ లేదంటే ఆ మద్యం దుకాణాలు అమ్మడానికి కానీ ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేసింది ఎవరి ద్వారా, మిథున్ రెడ్డి ఏజెన్సీ ద్వారా. అంటే అసలు ఈ కేసు నుంచి బయటికి రావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రముఖ వ్యాపారవేత్తలతో కూడా సంప్రదిస్తున్నారు అని చెప్పి కూడా అంటున్నారు. దాంట్లో వాస్తవం ఉందా సార్? అసలు నిస్సందేహంగా అండి. ఇప్పుడు వాళ్ళ మెడకు చుట్టుకున్నాయి కాబట్టి, కళ్ళ ముందన్ని ఆధారాలు కనపడుతున్నాయి కాబట్టి వాళ్ళు తప్పించుకోవడానికి వీలు లేదు. కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సిన తప్పించుకోవడానికి వీలు లేదు. రేపు పొద్దున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన మీద వేసుకున్నా, లేకపోతే మిథున్ రెడ్డి తన మీద వేసుకున్నా, విజయసాయి రెడ్డి తన మీద వేసుకున్నా, లేదా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి తన మీద వేసుకున్నా కూడా ఈ ధనానికి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఈ బంగారానికి సంబంధించింది కావచ్చు, ఈ విదేశాలకు తరలి వెళ్ళిన విధానం కావచ్చు, విదేశాల్లో కూర్చొని మరి వాళ్ళు ఏ విధంగా చేసిన విధానాలకు కావచ్చు, ఈ డబ్బులన్నీ ఇట్లా వెళ్ళిన సందర్భంగా ఆధారాలు ఈరోజు స్పష్టంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకొచ్చేసి ఇదిగో ఈ డబ్బులు బోనగారి దగ్గర నుంచి నాకు వచ్చినాయి, నేను ఫలానా దగ్గర పంపించాను అని చెప్పని నేను స్పష్టంగా ఒక వీడియో చిత్రంతో చూపించిన దాన్ని కూడా ఈరోజు బయట పెట్టారు కదా. ఆ కట్లన్నీ ముందు పెట్టుకొని మరి ఆ ధనాన్ని అవన్నీ కాదంటారా రేపు పొద్దున వీళ్ళు? అవన్నీ ఆధారాలు అయితే కనపడతాయి కదా. మరి అంతిమంగా ఎక్కడికి వెళ్ళినాయి? నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు ఒక 100 కోట్ల రూపాయలు కనుక ఏదన్నా వ్యాపారంలో లాభం వచ్చింది అంటే దాన్ని వాటా కానీ అతను తెలియకుండా కానీ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఏ ఒక్క వ్యాపారస్తులైనా వ్యాపారం చేశారా? ఒక్కసారి మీరు పరిశీలించి చెప్పండి ఆంధ్ర రాష్ట్రంలో. మరి ఇన్ని వేల కోట్లు సంబంధించిన వాళ్ళనే వదిలిపెట్టలేదు కదా. వాళ్ళకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేస్ ఏదైనా లాభం వచ్చిందంటే దాన్ని కూడా మళ్ళీ వెనక్కి తిప్పించి అదే కదా ఏదైనా చెప్పకపోతే, ఎందుకంటే జోదం ఆడిచ్చే కాడ సరైన లెక్కలు చెప్పలేదని చెప్పి వాళ్ళ మీద దాడులు చేయించేసి చేసుకున్న కార్యక్రమాలు కూడా అందరికీ తెలుసు కదా. అలాగే చెప్పని వాళ్ళకి ఏదన్నా సంబంధించి గనులు కావచ్చు, లేకపోతే ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, దాంట్లో కూడా లెక్కలు చెప్పలేదని చెప్పి శాసనసభ్యులను పిలిపించుకొని కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ రేపు పొద్దున వరుసనే ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే వాళ్ళని ప్రశ్నించి వాళ్ళ మీద ఇలా జరుగుతుంది, అన్యాయాలు జరుగుతున్నాయి అని చెప్పని మాట్లాడినటువంటి వాళ్ళ లోక్సభ సభ్యుడు రఘురామకృష్ణరాజు గారిని ఆయన పుట్టినరోజు నాడే ఆయన చంపేయాలనే ప్రయత్నంలో భాగంగా అదుపులో తీసుకొని ఆయన మీద భౌతికంగా దాడులు చేయించేసి ఆయన్ని కొట్టించి ఏ విధంగా చేశారో ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉన్నాం. 4 సంవత్సరాల పైచీలకు ఆ ప్రభుత్వం మీద నిరంతరం ఒక్కరోజు కూడా విరామం ఇవ్వకుండా వాళ్ళు చేసిన తప్పులన్నీ ప్రజలకి విడమర్చి చెప్పి
వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పని ప్రజలను ఒక రకంగా చైతన్యపరిచిన దానికి కారకులైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే నిస్సందేహంగా రఘురామకృష్ణరాజు గారు ప్రథమ స్థానంలో ఉంటారు. మరి ఆయన్నే చేశారు. అలాగే ఇంకా నేను ఆంధ్ర రాష్ట్రంలో వ్యాపారం చేయను అని చెప్పని ఇంకొక విశాఖపట్నానికి సంబంధించిన లోక్సభ సభ్యుడు కూడా చెప్పడం కూడా జరిగింది కదా. ఇలాంటివన్నీ కూడా కళ్ళ ముందు కనపడతానే ఉన్నప్పుడు అంటే ఎవరికి ధైర్యం లేకుండా చేశారు, భౌతికంగా దాడులు చేయించారు, వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని లాక్కున్నారు. ఏదైనా వ్యాపారస్తుడు కాదు అంటే నయానా భయానా, లేదంటే మీరు గాంజా పెట్టారు మీ సంస్థలో, లేదంటే ఈ మద్యం దీనికి సంబంధించిన ఇట్లా పెట్టారని చెప్పని వాళ్ళ మీద అక్రమంగా వాళ్ళ మీద అభియోగాలు మోపి వాళ్ళని అదుపులో తీసుకునే క్రమంలో వాళ్ళని బెదిరించి భయపెట్టి ఏం చేయాలని చేశారు. పారిశ్రామికవేత్తలు కూడా 2019 నుంచి 24 మధ్యలో వెళ్ళిపోవడం కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళి పర్యటించడం, వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వడం, ఇక్కడ పరిశ్రమలు వచ్చే విధంగా ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టనని చెప్పని లూలు మాల్ వాళ్ళు ఈ రోజు వచ్చి మళ్ళీ ఇక్కడ పెడుతూనే ఉన్నారు కదా. అంటే ఆ నమ్మకం ఆ రోజు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు బెదిరించినట్టుగా ఇంకా 20-25 సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉంటారేమోనన్న ఆలోచనతో ఆ రోజు పారిశ్రామికవేత్తలందరూ వెనకడుగు వేయడం కూడా జరిగింది. ఈ రోజు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక నిర్ణయాన్ని చేసుకున్నారు. రాజకీయంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండటానికి వీల్లేదనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ఎలాంటి ధైర్యం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు చైతన్యవంతులు. కాబట్టి మనకు ఎలాంటి భయం లేదు అనే ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇస్తున్నటువంటి భరోసాతోటి గతంలో ఈ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినటువంటి సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని, రాయితీలను దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా ముందుకెళ్లాలో ఈ రోజు ఒక్కొక్క పరిశ్రమ అంటూ వస్తూ ఉంది. లూలు మాలు కావచ్చు, లేకపోతే ఇదే ఆదానికి సంబంధించిన సంస్థ కావచ్చు, రిలయన్స్ వాళ్ళు కావచ్చు, టీసీఎస్ కావచ్చు, మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఈ రోజు మామూలుగా దేశ విదేశాలకు సంబంధించినంత వరకు వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం చూసుకుంటా ఉంటే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రోజు రావడం కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు మీరు చెప్పినట్లు ఏదైతే సింగపూర్ వెళ్ళారో, సింగపూర్కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఈ 4 రోజుల్లోనే 29 కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నాడు. ఆయన వయసు చూసుకుంటా ఉంటే నిన్న ఉదయం నుంచి మొదలుపెట్టి రాత్రి 9:30 వరకు చూసుకున్నప్పుడు అప్పుడు ఆయన గుర్తొచ్చింది. టైం చూసుకున్న తర్వాత 9:30 అయింది కదా, అయ్యో మీరు ఇంకా భోజనం చేయలేదు కదా, కాబట్టి ముందు భోజనం చేయండి, భోజనం కాడ కూర్చొని మాట్లాడదాం అన్నాడు. అంటే ఈ రోజు ప్రజల గురించి పరితపిస్తూ ముందుకెళ్తున్న విధానం చూసుకుంటే ఈ రోజు జలం కావచ్చు, జనం కావచ్చు, ప్రజలకు ఏ విధంగా కావాలని ఒకే ఒక్క ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి ఒక ఋషి ఆయన. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని నిజంగా చెప్తున్నాను పవన్ గారు, నేను గతంలో కూడా 2-3 పర్యాయాలు కూడా చెప్పడం కూడా జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతానో అనే నిర్ణయం గురించి కాదు నేను మాట్లాడుతుంది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తెలుగువాడిగా పుట్టడం తెలుగు ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. కారణం ఏంటంటే చాలా మంది రాజకీయ నాయకులను చూసాం, చాలా మంది ముఖ్యమంత్రులను కూడా చూసాం. 20 సంవత్సరాల తర్వాత మన రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి అని చెప్పి ఆలోచించే ముఖ్యమంత్రి మనకు దొరకడం అనేది నిజంగా అదృష్టం. చిన్న పొరపాట్లు ఉంటే ఉండొచ్చు, రాజకీయంగా కావచ్చు, లేకపోతే మంత్రివర్గంలో వాళ్ళు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, పొరపాటు చేస్తున్నారంటే నేను కాదని అనలో, వీళ్ళందరూ కూడా నీతిగా చేస్తున్నారని అయితే నేను చెప్పను. కానీ చంద్రబాబు నాయుడు గారు పరితపించేది ప్రతిరోజు కూడా ప్రజల కోసం. ఆ ప్రజలు ఎట్లా ఉంటే వాళ్ళకి ఏ విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తే నా ప్రజలు ముందుకెళ్తారు, ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో ప్రథమ స్థానంలో ఎలా ఉండాలి, ఏ పరిశ్రమలు తీసుకురావాలి, ఇక్కడ ఏ అవసరాలు ఉన్నాయి, దీనికి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి చెప్పి విడమర్చి ఈరోజు తీసుకొచ్చే విధానం చూస్తా ఉన్న తర్వాత అవన్నీ కూడా ఈరోజు చర్చించుకోవడానికి మనకు అవకాశం లేకుండా రోజుకు ఒక దౌర్భాగ్యం, ఈ యొక్క దౌర్భాగ్యం వీళ్ళ గురించి, ఈ కుంభకోణాల గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుని దౌర్భాగ్యం మనం రావటం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చేసుకున్నటువంటి దురదృష్టం అయితే నేను భావిస్తాను. కానీ ఈ కూటమి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే నిస్సందేహంగా కూడా 5 సంవత్సరాల్లో వాడు చేసినటువంటి కుంభకోణాలకు కావచ్చు, ఘోరాలకు కావచ్చు, నేరాలకు కావచ్చు, వాటన్నిటి కూడా ప్రజల మధ్య చర్చ పెట్టాలి ఆ భవన్ గారు. అప్పుడు కానీ ఇంకా కాత్య గుర్తు ఆ 11 స్థానాలు ఇచ్చిన ప్రజలకు కూడా ఆ పార్టీ ఏంటి అర్థం అవుతుంది. ఎవరు ఒకళ్ళు గెలుస్తారు, ఓడిపోతూ ఉంటారు, ఎప్పుడు ఒకళ్ళే గెలుస్తారని అయితే నేను చెప్పను. కానీ ప్రజలు ఒక అవగాహనకు వచ్చారు, వాళ్ళు పనికి మాలిన వాళ్ళు, పనికి రారు, రాజకీయంలో ఉండటానికి వీలేదు, ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ ఎన్నికల్లో వాళ్ళు పనికి రారని నిర్ణయానికి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఇంకా చైతన్యపరచాల్సిన బాధ్యత అయితే కూటమి ప్రభుత్వం మీద ఉందని అయితే నేను భావిస్తున్నాను. రైట్ రజనీ గారు, ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం లిక్కర్ కేసుకు సంబంధించి మాత్రమే ఇది తీస్తూ ఉన్నారు, ఇంకా చాలా స్కామ్స్ ఉన్నాయని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇది అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్గా అది పడుతుందని చెప్పి అనుకోవచ్చా? ఏదైనా కీలకంగా ఒకే వ్యక్తి అయితే కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ వైసీపీ వారు చెప్తారు రెడ్ బుక్ పరిపాలన, అందుకనే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని.
ఈ రోజుకి జగన్ రెడ్డి గారిని అవకాశం ఉన్నా ఎందుకు అరెస్ట్ చేయలేదంటే వారందరూ అరెస్ట్ వేరు, ఈయన అరెస్ట్ వేరు. అంటే ఈడీ ఎంటర్ అవ్వాలి, డబ్బు ఎక్కడో చోట దొరకాలి, అసలు ఎక్కడ డబ్బు పెట్టారు, దేశాలు దాటించారా అనే దానికోసం పరిపక్వతగా పూర్తి ఆధారాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఓర్పు గొప్పదండి. ఎందుకంటే ఇతని పాత్ర కూడా ఉంది అన్నంత మాత్రాన ఇతన్ని ఇమీడియట్ గా అరెస్ట్ చేసే అవకాశం, అధికారం సిట్ వరకు ఉంది. కానీ అలా వద్దు. ఎక్కడైతే లిక్విడ్ ఆఫ్ క్యాష్ ఎక్కడైతే దేశాలు దాటి వెళ్ళిపోయిందో దాని పూర్తి ఆధారాలు ఈ లోపల వేసిన వారి ద్వారా తెలుసుకోండి అంటూ ఇచ్చిన సమాచారం. అసలు ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేసేటప్పుడు కూడా ఆధారాలు ఉంటేనే వేయమని కూడా అప్పుడు కూడా చెప్పడం జరిగింది అన్నారు. అంతేనండి, చాలా ఓర్పుగా ఓపికగా, లేకపోతే సంవత్సరం పాటు వీళ్ళు ఇంత ధైర్యంగా తిరుగుతారండి. అసలు మాకు అంటారు ఆయన సినిమాలో అదేంటో దున్నపోతుకి దుప్పటి కప్పినట్టుగా ఉన్నట్టుగా వీరు వ్యవస్థలో చేసినటువంటి తప్పుల్ని ఎదురు తిరిగి ప్రశ్నించడం సంగతి. ఇప్పుడు అనిల్ గారు ఏం తెలియదు అనుకుంటారు, ఏదో రౌడీ షీటర్ కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే అయ్యాడేమో అనుకుంటారు. రుస్తుం మైనింగ్ లీజ్ అయిపోయాక క్వార్టీ చైనా దాకా తరలించి అసలు ఎంత స్కాములు అంటే ఎంత దారుణం అంటే ఆ పర్యాటక శాఖలో గ్రీన్ ట్రిబ్యునల్లో ఎక్కడెక్కడ సంతకాలు పెట్టింది, ఎక్కడెక్కడ పర్మిషన్లు ఇచ్చేసింది, గవర్నమెంట్ భూముల్ని లేకపోతే అటవీ భూముల్ని పర్యాటక శాఖగా మార్చేసింది. అది ఎంత పెద్ద క్రైమ్ అంటే వస్తుంది 1 by 1 ప్రతిదీ వెలుగులోకి వస్తుంది. క్రీడా శాఖలో ఉండేటటువంటి నిధులను ఏం చేసిందని వస్తుంది. తర్వాత జోగి రమేష్ గారు అయితే ఆ ఇంటికి సంబంధించిన కట్టడాలలో జరిగినటువంటి తార్మార్ తక్కర్మార్ అనేది మాకు అన్ని తెలుసండి. వీటన్నిటికంటే మించి పేదలకు ఇచ్చిన ఇళ్ల మీద మేమే స్వయంగా మా సీనియర్లందరూ హైకోర్టులో కేసులు వేస్తున్నప్పుడు ఆవ భూములు, మడ అడవులు అని ఉంటాయండి. ఆవ భూములు అంటే ఆవకే పచ్చడి కాదండి, ఆవ భూములు అంటే నీట మునిగే భూములు. ఆ నీట మునిగే భూముల్ని పేదలకు ఇళ్ళకి ఇచ్చేస్తే మా లాయర్లు కోర్టులో కేసులు వేస్తే జడ్జి గారు అన్నారు, అవి స్థలాలు బానే ఉన్నాయి కదండి, ఎందుకు ఆలోచిస్తున్నారు, ఆవు భూములు అంటే అదేం ఇబ్బంది లేదు కదా అంటే, లేదండి వర్షం వచ్చేస్తే అవి నీట మునిగిపోతాయి అంటే, లేదంటే ఈ దేవతలు యజ్ఞం చేస్తుంటే వీళ్ళు మధ్యలో ఇబ్బంది పెడుతున్నారు అంటూ మాట్లాడినటువంటి పొనగోలు సుధాకర్ రెడ్డి గారి డైలాగులు మాకు ఈ రోజుకి చెవుల్లో మారుమోగిపోతున్నాయండి. మా లాయర్లు బతిమలాడడం వల్ల పాపం జడ్జి గారు వాయిదాలు వేయడం వల్ల ఆ వరుణ దేవుడు కరుణించి వర్షం రావడం వల్ల 10 అడుగుల లోతు ఆవు భూములు మునిగిపోతే జడ్జి గారు దిమ్మరిపోయారండి. ఈ భూములు ఆ ప్రజలకు ఇచ్చేది, అరే ఆస్తి నష్టం చేస్తే ఆలోచించాలేమోనయ్యా, ప్రాణ నష్టాలు కూడా చేసేస్తారా, ఇదేమి రాజకీయం? మడ అడవులంటే సముద్రం దరిదాపుల్లో ఉంటాయండి. సముద్రం వచ్చే ఉప్పెనని, తుఫాన్ని, సునామీని అక్కడతో ఆపుతాయి. ఆ మడ అడవులను కూడా పేదలకు ఇళ్ళకి ఇచ్చేసారండి. అంటే అది స్థలం ఖరీదు ఒక 10 లక్షలు అనుకోండి, వీళ్ళు ₹1 కోటి రాసేస్తారు. పోనీ ఆ ₹1 కోటి పేదలకు చెందుతున్నాయంటే తొక్కేస్తారు, నొక్కేస్తారు. ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి తరుణాలు ఎప్పుడు వస్తాయని మేమైతే ఎదురు చూస్తున్నామండి. ఎందుకంటే 1 by 1 ఈ లిక్కర్ అనేది ఒక పెద్ద కుంభకోణం అనేది ఎంత వాస్తవమో, గతంలో రఘురామకృష్ణరాజు గారు ఈ లిక్కర్ లో క్వాలిటీ తేడా ఉంది అంటూ అప్పటికే టెస్టింగ్లు పంపించారండి. ఎందుకంటే ఆయన గత వైసీపీలో పనిచేసిన వ్యక్తి కాబట్టి, ఆ వైసీపీ ముసుగులు ఆయనకు తెలుసు కాబట్టి. అదే వైసీపీలోంచి బయటకు వచ్చిన లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి కూడా తెలుసండి వీరి డబ్బులు దేశాలు దాటించారని. అందుకనే ధైర్యంగా పార్లమెంట్ సాక్షిగా 2700 కోట్లు 800 కోట్లు దేశాలు దాటి వెళ్ళిపోయినని పబ్లిక్ గా చెప్పేసినారు. మనకు తెలిసిన నిజాన్ని చెప్పడం అనేది, ఒక సమాచారాన్ని ప్రజలకు అందించడం, అది చెప్పకపోవడం అనేది మన చేతగానితనం. సో వీరిద్దరూ వీరుల్లాగా పోరాడారు. ఈ రోజు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన, జనసేనలోకి వచ్చిన కొంతమంది వైసీపీ నాయకులు ఉన్నారు, వాళ్ళకి ప్రతి లోటుపాటు తెలుసండి. సో ఇక్కడ లిక్కర్ లో ఆయన అరెస్ట్ చేయడం అనేది అతి సునాయాసం. కానీ వారి వైసీపీ కార్యకర్తలకి, వారి అభిమానులకి, అయ్యా తమరి విధేయుడైనటువంటి గత గవర్నమెంట్ లో ఉన్నటువంటి గౌరవ జగన్ రెడ్డి గారు చేసినటువంటి విధ్వంసాలు ఇవి, ఆయన చేసినటువంటి క్వాలిటీ లేని లిక్కర్ వల్ల పోయిన ప్రాణాలండి. జంగారెడ్డి గూడెంలో ఒకేసారి 11 మంది చనిపోతే వారి వయసు అయిపోయిందని చనిపోయారన్నారు. 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు కానీ చనిపోయారన్నారు. దాంట్లో 30 నుంచి 35 ఏళ్ళు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 45 నుంచి 50 ఏళ్ళు వాళ్ళు ఎంతమంది ఉన్నారని లెక్క తీస్తే దానికి సమాధానం చెప్పరండి. ఆ చావులకి సంబంధించిన పోస్ట్ మార్టం కూడా కావాలి, అప్పటికప్పుడు కప్పెట్టేశారు. సో గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి విధ్వంసాన్ని ఆధారపూర్వకంగా పట్టుకోవడానికి సమయం పట్టొచ్చు, కానీ బయటికి రావడం పక్కా. లేట్ అవుతుందేమో కానీ రావడం మాత్రం పక్కానండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ఒకరి తర్వాత ఒకరు జోగి రమేష్ గారు అయితే అగ్రిగోల్డ్ భూముల్ని ఎంఆర్ఓలు రిజిస్ట్రేషన్ అధికారులతో సంతకాలు పెట్టిస్తారు. రిజిస్ట్రేషన్ అధికారులని ఏం అడగడానికి లేదండి, వాళ్ళు మనకి రైల్వే స్టేషన్ కూడా రిజిస్ట్రేషన్ చేసేస్తారు. అవసరమైతే బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, గుళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. మాకెందుకండి సర్వే నెంబర్లు ఇచ్చో వేసి పడేసాం అంటారు. మరి విధిగా పనిచేయాల్సినటువంటి ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్లు
వీళ్ళని కూడా సర్వే నెంబర్లు తప్పులేసి భూములు మార్చేసి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే నెలకొనిందండి గత ప్రభుత్వంలో. అందుకనే మీకు చివరిలో చాలా తెచ్చినారు, ఆన్లైన్ లో మీకు భూమి వెరిఫికేషన్ అనేది ఒకటి వచ్చిందండి, భూ సర్వే అంటూ. ఆ భూ సర్వేలో ఆ పై నుంచి డ్రోన్ కెమెరాలో ఎవరి భూమి ఏంటి అంటూ గట్లు మార్చేస్తే ఈ రోజుకి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఫైళ్లు పట్టుకొని మా భూమి ఇంకా 10 అడుగులు ఉందండి, ఇంకా 1/2 సెంట్ ఉందండి, ఇంకా సెంట్ ఉందండి అంటూ కాగితాలు పట్టుకుని కూర్చున్నారు. మరి ఇంతవరకు ఎంత వచ్చిందంటే అప్పుడు రీసర్వే పెట్టారు కదండి, ఎవరి భూములు ఖాళీగా ఉన్నాయి, ఎవరి భూములు అమెరికాలో ఉన్నాయి, ఎవరి భూములు తెలంగాణలో ఉన్నారు, వారి ఓనర్లు ఎవరు అందరూ రావాల్సింది అన్నారు. చాలా మంది వెళ్ళడం జరిగింది, ఎక్కడెక్కడి నుంచి కూడా రావడం కూడా జరిగింది పాపం. కొంతమంది రాలేని పరిస్థితుల్లో అసలు మేడం వచ్చినా రాకపోయినా అక్కడ రీసర్వే అంటే ఆ టైంకి వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలా, వాళ్ళకి ఇవ్వాలా, వాళ్ళు భూమి మీద లేరు పాపం, ఎక్కడో తెలంగాణలో ఉన్నారు, కౌలుకి ఇచ్చున్నారు. ఈ కౌలుదారులను బెదిరించి వారి భూమిని ఆక్యుపై చేసి పొజిషన్ లో మేమున్నామండి, పొజిషన్ లో ఎవరుంటే మాకెందుకండి అన్నట్టుగా జరుగుతుందండి. ఈ రోజు కూడా కావలి కేసుల్లో నేను చూస్తున్నానండి, ఆర్డీఓ గారి దగ్గర కేసులు భూమి మీద పాపం ఎవరో తెలంగాణ ఆయన ఓనర్ అండి, ఇక్కడ ఎవరో ఆక్యుపై చేసి ఉన్నారు. అరే హైకోర్టు ఇచ్చిందయా బాబు, భూమి ఓనర్ కే భూమి అంటే ఆ భూమి మీద ఎవరున్నారో చూడాలండి. అంటే భూమి మీద వాడు ఇష్టం వచ్చినాడు ఉంటాడు, బలం ఉన్నాడు ఉంటాడు, సరే వాడికి ఇచ్చేస్తావు భూమి నువ్వు. ఓనర్లు పాపం కొనుక్కున్న వాళ్ళు కాయ కష్టం చేసి కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేసుకున్న కాగితాలు చూసి ఇవ్వబోయ్యా అంటే భూమి మీద ఎవరున్నారో కూడా చూడాలి కదండి అంటారు. సో ఇలా బలవంతుడు రాజకీయ బలం అండదండలు చూసుకొని భూమిని ఆక్రిఫై చేస్తే ఇక పేదోడికి ఎక్కడ న్యాయం దొరుకుతుందండి, పోరాడలేని వాడికి ఎక్కడ న్యాయం దొరుకుతుందండి. సో ఇటువంటి వ్యవస్థ నుంచి ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రజల భూములకి ఆస్తులకి రక్షణ కల్పిస్తున్న పరిస్థితి అయితే నెలకొనిందండి. ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది, వారు నమ్మారు, వారు ధైర్యంగా వెళ్ళిపోయారు. సో ఈ రోజు ఓట్లేసినటువంటి ప్రజలకి మనం చిత్తశుద్ధిగా అయ్యా లిక్కర్ స్కామ్ లో తమరు విధేయుడైనటువంటి జగన్ రెడ్డి గారు ఈ స్కాములు చేశారు, ఆయన చేసిన క్వాలిటీ లేని లిక్కర్ వల్ల మీ కుటుంబ సభ్యుల్లో లివర్లు కిడ్నీలు పోయి ఒంటరి మహిళలు పెన్షన్లు తీసుకున్న వారు పెరిగిపోయారు గత 5 సంవత్సరాలలో. సో మనం వచ్చినప్పుడు కొన్ని కంపెనీలు వస్తున్నాయి, బిడ్డలు నెలకి 40,000 50,000 సంపాదిస్తున్నారు, లక్షల జీతాలు వస్తున్నాయి. ఇప్పుడు పథకాలు ముఖ్యమా అభివృద్ధి ముఖ్యమా అంటే ప్రతి ఒక్కడు అభివృద్ధి కోరుకుంటాడండి. పథకాలు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే 10,000 15,000 ముఖ్యమా, వాళ్ళ బిడ్డ ఇక్కడే ఉండి కంపెనీలో నెలకి లక్షలు సంపాదించడం ముఖ్యమా అంటే తక్కువని ఆప్షన్స్ లేకుండా ఆన్సర్ చెప్తుంది కదా తల్లి. వద్దొద్దండి 10,000 ఎందుకు పథకాలు, బిడ్డ గొప్పగా బతకాలి, మాకు ఇచ్చిన ఇవ్వకపోయినా బిడ్డ గొప్పగా బతకాలి, మంచిగా ఏసీలో ఉండి సంతకాలు పెట్టాలంటారు కానీ వాలంటీర్లుగా వీధులకు వెళ్ళి సరుకులు కూరగాయలు అమ్మడం, లేకపోతే మీటింగ్లు జరుగుతున్నాయి రెండని పొలోమని లారీలకి ట్రక్కులకి జనాల్ని తోలించడం, డిగ్రీ చదువుకున్న పిల్లలు బీటెక్ చదువుకున్న పిల్లలకి కనీస వేతన విధాన చట్టం కూడా లేకుండా 5,000 ఇచ్చి వారితో గొడ్డు చాకిరీ చేపించుకొని వారితో కొన్ని తప్పులు చేపించిన గత ప్రభుత్వం ఎక్కడ? విదేశాల నుంచి కంపెనీలు తీసుకొచ్చి మీరు అభివృద్ధి చెందండి, మీ తల్లిదండ్రులను అభివృద్ధి చేయండి అంటూ P4 విధానం తీసుకొస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడండి? సో పోలికతో పోల్చుకోవడానికి వీల్లేదు. ఇందాక సార్ చెప్పారు పనికిరాని వారు అన్నారు, పనికిరాని వారు కాదు సార్, పని తెలియని వారు, పని చేతగాని వారు, పని ఎలా చేయాలో తెలియని వారు, వారు వీరు. సో ఖచ్చితంగా ఇక్కడ ప్రజల్లో చైతన్యం వచ్చిందండి. ప్రజలు కోరుకునేది అభివృద్ధి, ఆ అభివృద్ధి కనపడుతుంది, ఇంకా కూడా కనపడుద్ది. రాగల 4 ఏళ్లలో కంపెనీలు వస్తున్నాయా, లేకపోతే చార్టర్డ్ ఫ్లైట్లు వచ్చి ఇక్కడే దిగుతాయా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందా, ఇవన్నీ కూడా మా రాజధానిలో ఉంటాయండి, మా రాజధాని, మా రాష్ట్రపు రాజధాని. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకి మనము లిక్కర్ లో జరిగిన క్వాలిటీ, అదే లేకుండా పర్యాటక శాఖలో జరిగిన స్కామ్, జోగి రమేష్ గారు గృహ నిర్మాణ శాఖలో భారతీయ సిమెంటే ఎందుకు అమ్మారు, బిల్లులు వాటికే ఎందుకు పంపించారు, పాపం క్వాలిటీ లేని ఆ ఇళ్ళు నీట మునిగిపోయినాయి, అవి మా కోర్టులో ఇంకా కేసులు ఉన్నాయి, ఆవ భూములు మఠ అడవులు, వారికి ప్రజలకి ఎంత ఇచ్చినారు, వీరెంత తొక్కేసినారు, ఇవన్నీ కూడా 1 by 1 లెక్క తీస్తారండి. ప్రతి శాఖలో స్కామ్లు, విద్యా శాఖలో స్కాము, అటవీ శాఖలో స్కాము, అన్నిట్లోనండి. అటవీ భూములు అయితే ఈ రోజుకి కొంతమంది వ్యక్తుల కబంధ హస్తాలతో నలిగిపోతుందండి. పేదరికి ఇచ్చే భూములు మాత్రం అటవీ భూములని కురిచేడు పరిసర ప్రాంతాల్లో గత 4 సంవత్సరాల నుంచి నేను ఫైట్ చేస్తూనే ఉన్నానండి. ఇవి అటవీ భూములు కాదు, పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఉన్నాయంటే ఇది అటవీ భూములే, ఇవి మా మ్యాప్ లో ఉన్నాయి అంటారు, మ్యాప్ బయటకు తీసుకురా, వాళ్ళు మ్యాప్ తీరు, వీళ్ళని భూమి మీదకి పోనివ్వరు. సో ఇటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న ప్రతి కేసు, ప్రజల సమస్యలు యాజ్ అన్ అడ్వకేట్ గా మా దృష్టిలో ఉన్నాయండి. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటున్నారు, ప్రశాంతంగా ఆలోచిస్తున్నారు, పోనీలే బిడ్డలు ఇక్కడే చదువుకుంటారని వైసీపీ కార్యకర్తలు కూడా అభివృద్ధి జరుగుతుంది, కంపెనీలు ఇక్కడికే వస్తే పిల్లాడు బెంగళూరు మద్రాసు విదేశాల్లో తిండి తిప్పలేక, విదేశాల్లో ప్రతి ఒక్కడు గొడ్డు చాకిరికి బొచ్చలు దౌడుతున్నాడా, పెట్రోల్ బంకులో పెట్రోల్ కొడుతున్నాడా, లేకపోతే షాపుల్లో పనిచేస్తున్నారా, నలిగిపోతున్నారు.
అంత పరిస్థితి ఎందుకు? అదే ₹1,00,000 జీతం నీకు ఇక్కడ కంపెనీలో వస్తుంటది కదా. సో ఖచ్చితంగా విదేశాల నుంచి కూడా తరలి వచ్చి రాష్ట్ర అభివృద్ధి అయినటువంటి అమరావతిలో ఎంతో మంది ఉద్యోగాలు చేస్తారండి. ఎన్నో రాష్ట్రాల వారికి అమరావతి అన్నం పెడుతుందండి. అమరావతి తనకి తానే ఇంధనంగా డబ్బుని సంపాదించుకోగల స్వయం శక్తి గలటువంటి భూమి అండి. ఆ భూమిని నేలరాల్చినాడు, గతంలో 3 ముక్కలాట చేసినాడు. దేవతల రాజధాని, వేశ్యల రాజధాని అన్నారు. సో ఆ పేరులోనే ఉన్నటువంటి గొప్ప అపురూపమైన అమరావతి అంటే ఒక అమరేశ్వరుడి స్తూపం, ఒక దేవతల రాజధాని. అదే రకంగా పంటలు పండే భూములు. ఈ రోజు కృష్ణానది అసలు మంచినీరు లేనిదే ఏ కట్టడం నిలబడదండి. అటువంటిది కృష్ణానది దగ్గర పరిసర ప్రాంతాల్లో మంచినీటి పరాయమైనటువంటి ఆ భూముల్ని అవహేళన చేస్తూ, దానికి ఒక కుల ఉచ్చు పెడుతూ, కుల రాజధానిగా చేస్తూ, అమ్మవారిని కూడా కుల అమ్మవారిగా చేసేస్తున్న పరిస్థితులు గత ప్రభుత్వంలో చూసినారండి. వీటినే మత రాజకీయాలు, కుల రాజకీయాలు అంటారు. అంబేద్కర్ గారు చెప్తారు, రాజకీయం చేయడం చేతగాని వాడే కులాల చిచ్చులు, మతాల చిచ్చులు పెట్టి ప్రాంతీయ విభేదాలతో ప్రజలు రెచ్చగొట్టి ప్రశాంతంగా కూర్చుంటాడు. ఎందుకంటే ఖాళీగా ఉంటే పరిపాలన చేయాలి, వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటుంటే పరిపాలన చేయాల్సిన పని లేదు. మీడియా బృందాలన్నీ అవే చూపిస్తుంటాయి. సో ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. ప్రజలకి నమ్మకం వచ్చింది. కూటమి పరిపాలనలో 75 ఏళ్ళు వయసు గల వ్యక్తి జైల్లో ఉన్న ఏమాత్రం దృఢమైన సంకల్పంతో బయటకు వచ్చి అదే దృఢమైన సంకల్పంతో ఆ కుటుంబం ఇచ్చినటువంటి తోడ్పాటుతో ఈ రోజు రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం 24 గంటలు కష్టపడుతున్న ఒక మహోన్నత రాజకీయ దురంధరుడు చేస్తున్నటువంటి మహాయజ్ఞానికి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు లాంటి వాళ్ళు ఈ రోజు కాపుగాస్తూ రాష్ట్ర అభివృద్ధికి ముందుకు తీసుకువెళ్తున్నారండి. నిజంగా తెలంగాణ నుంచి కూడా ఎంతో మంది వచ్చి ఓట్లేసిన వాళ్ళు, కర్ణాటక నుంచి ఓట్లేసిన వాళ్ళు, చెన్నై నుంచి ఓట్లేసిన వాళ్ళు మాకు చెప్తుంది, ఈ రోజు మేము ధైర్యంగా ఉన్నాం, రాష్ట్రంలో మంచిగా పెట్టుబడులు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి, మేము మా రాష్ట్రాన్ని వదిలేసి మా సొంతూరులో పనిచేసుకుంటాం, మా సొంతూరులో ఉంటాం అంటూ ప్రతి ఒక్కరు ముందుకొచ్చే పరిస్థితి అయితే నెలకొనిందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అంకం చౌదరి గారు స్టూడియోకి వచ్చినందుకు. ఏదేమైనప్పటికీ లిక్కర్ స్కామ్తో పాటు ఇంకా మరికొన్ని స్కామ్లు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే అరెస్టులు కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది వాటి మహా డిబేట్.